ఓం శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి యోగ సాధనా రహస్యం. క్రీస్తు శకం 1873 నవంబర్ 1వ తేదీన యోగిరాజులు ఇలా రాశారు. ఓంకార్ ఔర్ స్థిర్ బడా గంభీర్, జో ఓంకార్ సో మేరా రూప్, ఓంకార్ సార్ శబ్ద్, ఓంకార్ శబ్ద్ జ్యాదా సోకే సున్నే లగే, స్థిర్ ఘర్ బడా సుఖ్. అంటే ఆత్మసూర్యుడే ఓంకారం. ఈ ఓంకారం ఇప్పుడు ఇంకా స్థిరము గంభీరము అయ్యింది. అంటే చాలా ధ్వనితో కూడింది. ఓంకారమే అంటే ఆత్మసూర్యుడే నా రూపం. ఈ ఓంకారం సమస్త శబ్దాలకు సారం. ఎందుకంటే ఈ ఆత్మసూర్యుడి నుంచే శబ్దాలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఆ ఓంకార ధ్వనినే నిద్రపోతూ ఎక్కువగా వింటున్నాను. ఈ స్థిరావస్థే పరమానందం. ఇలాంటి ఆనందం మరి దేంట్లోనూ లేదు. దీని తర్వాత జీవుడికుండే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాలనే 4 అవస్థలను వ్యాఖ్యానిస్తూ యోగిరాజులు ఇలా రాశారు. జాగ్రత్త స్థితి అంటే మెలకువగా ఉన్న స్థితి. ఇందులో ప్రాణాయామంలో ఎప్పటికీ ఉండడం అంటే కూటస్థ అక్షరాన్ని ఎప్పుడూ చూస్తూ ఉండడం, నిరంతరం బ్రహ్మలో లీనమై ఉండడం. స్వప్నావస్థ అంటే అల్పనిద్ర. ప్రపంచాన్ని అంటే సంసారాన్ని కలలా తలచడం, అప్పుడప్పుడు నిజమనుకోవడం, దాంట్లో విహ్వలత చెందటం అంటే సమస్త సంసారాన్ని స్వప్నంలా చూడడము, అప్పుడప్పుడు సత్యంగా భావించడము, అందులోనే విహ్వలులై ఉండడమును. ఇక సుషుప్తి అంటే గాఢ నిద్రావస్థలో ఓంకారం అనాహతంలో కొద్దిగా కలవడము, విడవడము, దాంట్లోనే మనస్సును లయం చేయాలి. తురీయం మహానిద్ర అంటే జాగ్రత్తలో అజాగ్రత్త చెంది ఉండడం అంటే మెలకువలో నిద్ర ఉండటం. బ్రహ్మను మనస్సును ఏకం చేయడము, ఏకమైపోవడమును. జీవుడి అవస్థాన విషయంలో అంటే ఉనికి విషయంలో ఇలా చెప్పారు. ఓంకారం కూటస్థ అక్షర ద్రోణాచార్యుడు. చక్రవ్యూహం అంటే మాయ, శకట వ్యూహం అంటే కర్మ, పద్మవ్యూహం అంటే మోహం. ఈ మాయ, కర్మ, మోహం ఈ మూడింటిలోనూ వీటిలోనే జీవుడు కూర్చొని ఉన్నాడు. ఇక్కడ యోగిరాజులు ఎన్నో పాటలు రచించారు. వాటిలో కొన్నింటికి అర్థం తెలుసుకుందాం. హరి రమణి, నువ్వు కంఠంలో ఉండు. నువ్వు ఎవరి రమణివో ఎవరికి తెలుసు? శివ, శైవాని, త్రిలోచని వాణి, కాత్యాయని, కాదంబిని, భవాని, శూలపాణి, ఖడ్గపాణి, శర్వాణివి అన్నీ నీవే. షీ షీ శబ్దంతో ధ్వని పుట్టిస్తూ ఉన్నావు. జగత్పితవు, భర్తవు, సంహారిణివి నువ్వే. కోరకుండానే ఓంకార ధ్వని పుడుతూ ఉంటే ఆ ధ్వనిని వింటూ ఉంటే తెల్లటి జ్యోతి పుడుతున్నది. కాళికాదేవి కాలనాగిని అని, స్వరూప స్థితిలో స్థిర మనస్సని ఎవరికి తెలుసు? మరొక పాట అర్థం. పొందిన తర్వాత ఎవ్వరూ వదిలిపెట్టకూడదు. ఎందుకంటే దానంతట అది వెలుగొందే మనస్సు దుర్లభమైన ధనం. చంచల మనస్సు దాని లోతు తెలుసుకోలేదు. దాన్ని వర్ణించడం సాధ్యం కాదని, అది భావరహితమైన భావమని, బుద్ధికి అందనిదని మునిజనులు ఆలోచన చేసి కూడా దాని దరికి చేరలేరని వేదం చెప్పింది. కాళికా స్థితిలోకి వెళ్ళు మనసా, అక్కడంతా హరిణరూపీ ధనం ప్రాప్తమవుతుంది. ఆ ఆనంత కాననమే శ్రీనాథుడి ధామం. మరొక పాట. ఆ అతల స్పర్శలో ఎదురు దెబ్బ తీసే ధైర్యం ఎవరికుంది? 3 పురాలకు ప్రభు అయిన వాడు తోడు ఉంటే భరోసా కలుగుతుంది. లేకపోతే చావు తప్పదు. ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. మరో పాట. లోపలి వాటన్నింటికీ లోపల స్థిరంగా ఉన్నవాణ్ణి ఎలా ప్రార్థించాలో చెప్పు.
ఆయన జడంలాగా స్థిరంగా ఉన్నాడు. చంచల ప్రాణానికి అధిపతి ఆయనే. నిశా పొందే సాధకుడికి మత్తెక్కించే స్థిరత్వాన్ని ఎవరు వర్ణించగలరు? ఈ శరీరమే సగుణ నిర్గుణాలను ధరించి ఉంది. ఇది ఎందుకు తెలుసుకోకూడదు? దాన్ని స్మరించు. అష్టసిద్ధులు చింతామణి నాట్యమందిరంలో పడి ఉన్నాయి. మరొక పాటకర్థం, గాలి దుమారం వంటి ప్రపంచ ప్రలోభాలకు లోబడి ఏవి పొందలేక పరుగులెత్తుతూ కళ్ళు నులుముకోవడమే జరుగుతుంది. మనస్సును వృధాగా తిరగనివ్వకుండా ఈ దేహఘటంలో ఉన్న నిరాకార స్వరూపాన్ని ఎందుకు అన్వేషించరు? మరొక చిన్న పాట, దాని అర్థం, క్షితి చక్రంలోకి చేరిన మీదట 4 చుక్కల దర్శనం అవుతుంది. దాని లోపల జగత్తులో వెలుగొందే సమస్త ఘన పదార్థాలకు బీజమైన లం ఇమిడి ఉంది. ఈ విధంగా యోగిరాజులు తమ దైనిక సాధన తాలూకు ఉపలబ్ధులను గురించి ఇలా తెలిపారు. బ్రహ్మ జల్ కా రూప్ హై, రక్తవర్ణ సూర్య దేఖా, आधू से कुछ पतला బ్రహ్మ కా రూప్ నిరాకార్ మాలూమ్ హువా. యోగిరాజులు తమ డైరీలో అన్నీ రాస్తూ ఉండేవారు. వారి డైరీని బట్టి ఆనాటి బజారు ధరవరల యథార్థ పరిజ్ఞానం కలుగుతుంది. 1890 డిసెంబర్ 31న వారు కాశీలో ఉండే ప్రాణకృష్ణ మోదక్ అనే దుకాణదారుకు 6 సేర్ల సందేశ్ అంటే బెంగాలీలు ఇష్టపడే ఒక రకమైన తీపి స్నాక్ తినుబండారం, దాని ధర 3 రూపాయలు ఇచ్చారు. అర్ధ మణుగు పాల ధర 2.5 రూపాయలు. అదే రోజున రామచరణుడనే మరో దుకాణదారుకు 5 సేర్ల 3 పావుల బూందీ ధర 6 అణాలు, 2 సేర్ల 3 పావుల కచోడీ ధర 1 రూపాయి 11 అణాల 1 పైసా, 5 సేర్ల జిలేబీ ధర 2 రూపాయల 3 అణాలు, 8.5 సేర్ల మజ్జిగ ధర 2 రూపాయల 7 అణాలు చెల్లించారు. యోగిరాజులు తమ డైరీలో శ్రీకృష్ణుని గురించి, ఆయన లీలలను గురించి ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా యోగపరమైన వ్యాఖ్య అంటే అనంతర వ్యాఖ్య రాసి పెట్టారు. దాన్ని ఉన్నదున్నట్టు ఇక్కడ అనువదించి ఇస్తున్నాం. ప్రశ్న: శ్రీకృష్ణుడు మధురలో దేవకీ వసుదేవుల సంతానంగా పుట్టడం, ఆ తర్వాత కంసుడి భయంతో వసుదేవుడి ద్వారా గోకులంలో నందుడి ఇంట్లోకి వచ్చి ఉండటం, యశోదానందుల పుత్రుడిగా పేరు పొందడం, గోకులంలోని గోపికలతో బృందావనానికి రావడం, అక్కడ బలరాముడితో పాటు సమస్త గోపాలకులతో కలిసి గోచారణం, ఉల్లంబనం అంటే దూకడం, వెన్న దొంగిలించినందుకు యశోద అతన్ని రోటికి కట్టివేయటం, యమలార్జున వృక్షాలను 2 చేతులతో పెకిలించేయటం, కంసుడు పంపిన అనేక మంది అసురుల్ని బలరాముడి సహాయంతో సంహరించడం, యమున మధ్యలో కాళీయ దమనం, అగ్నిపానం, నందుడి ఇంద్రయజ్ఞ నివారణ లేదా అనంగీకారం తెలుపుతూ తన యజ్ఞం ఎంత శ్రేష్టమైనదో చూపించడం, ఇంద్రుడు కోపగించిన మీదట ముసలాధార వృష్టి నుంచి గోపగోపికలను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం, శైశవావస్థలో 2 కాళ్లతోనూ ఒక బండిని తిరగవేయటం, పూతన చనుబాలు తాగుతూ ఆమెని వధించడం, వేణు రవం అంటే పిల్లంగ్రోవి మధ్యలో బ్రహ్మాది దేవగణాలు మొదలుకొని స్థావర జంగమాది పదార్థాలన్నీ సమాహిత సమ్మోహిత స్థితి చెందడం అంటే ఆయన పిల్లంగ్రోవి ధ్వనిలో అందరూ మైమరిచిపోవటం, పరస్త్రీలు కూడా రాత్రిపూట తమ తమ భర్తలను పుత్ర పరిజనులను విడిచి వచ్చేటట్టు చెయ్యడం, వాళ్ల వస్త్రాల్ని అపహరించడం, పున్నమి నాటి రాసక్రీడలో తనతో పాటు వేరువేరు కృష్ణుల రూపంలో వినోదించడం, ఆ తర్వాత బలరాముడితో కలిసి మధురకు పోయి మద గజాలతోనూ చాణూర ముష్టికాది అసురులతోనూ పోరాడటం, కంసుణ్ణి చంపిన తరువాత ద్వారకాపురిని నిర్మించి అక్కడ నివసించడం అన్న వాటి గూఢార్థాల వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణుడు అంటే కూటస్థం,
మధుర అంటే మస్తకం, నెత్తి. దేవకి అంటే శరీరం. వసుదేవుడు అంటే ఆత్మ. కంసుడు అంటే మాయ. గోకులం అంటే కంఠమూలంలో నాలుక పెట్టి ఉంచిన స్థితి. నందుడి ఇల్లు అంటే స్థితిపదం, నిలకడ ఏర్పడ్డ చోటు. గోపగోపికలు అంటే ఓంకార క్రియ ద్వారాను ఆత్మశరీరాల సంయోగం ద్వారాను అన్నట్టు. యశోద అంటే స్థితి ఏర్పడ్డ మీదట యశస్సు కలుగుతుంది. వ్రజం అంటే సాగుతూ ఉన్నది, గతిశీలమైనది. బృందావనం అనగా కూటస్థంలో వనం మొదలైనవి చూడ్డం. బలరాముడు అనగా బలంతో వాయువును లాగడంతో స్థిరత్వం. గోపాలురు వారిని ఎలా చెప్పారంటే త్రికుట, బ్రహ్మారేఖ, పంచస్రోతస్సులు మొదలైన అనేక రకాల క్రియలు, నాలుక స్థానాలన్నీ. గోచారణం అంటే గోశబ్దానికి నాలుక అని అర్థం. చారణం అంటే తీసుకువెళ్ళడం, అంటే నాలుకను తాలు వివరంలోకి తీసుకుని వెళ్ళటం. ఉల్లంబనం అంటే నాలుకను పైకి లేపడం. ప్రలంబనం నాలుకని బాగా లేపడం. వెన్న దొంగిలించటం అంటే చంద్రలోపం, చంద్రుడు కూటస్థంలో కలిసిపోవడం. యశోద ద్వారా అంటే కీర్తి నెలకొన్నది. యశోద ద్వారా కీర్తి నెలకొన్నది. రోలు అంటే మస్తకం. బంధనం అంటే ఆగిపోవడం, నిలిచి ఉండడం. చేతితో అంటే సుషుమ్న. 2 అర్జున వృక్షాలు, ఇడ పింగళ. పెకలించడం అంటే ఈ 2 ఇడా పింగళ నాడులను విడిచిపెట్టి సుషుమ్నాలో ఉండటం. అనేక మంది అసురులు అంటే అనేక ఇతర చోట్లకు పోయిన మనస్సు. సంహరించడం అంటే నాశం చేయటం. యమున అంటే పింగళా నాడి. మధ్యలో అంటే సుషుమ్న. కాళీయ దమనం అంటే నడిచేదాని పేరు కాలం. కాళీయ అంటే జగత్తు. అగ్నిపానం అంటే స్థితి. వాయువు ద్వారా జలం. అగ్ని శుద్ధమై శరీరంలో అగ్ని పుడుతుంది. ఆ వాయువు స్థిరమైన మీదట అగ్నిపానం అంటారు. ఇంద్రయజ్ఞం అంటే కూటస్థంలోని బ్రహ్మలో నిలిచి ఉండడం. నివారణ నిషేధం అంటే మనస్సు ఇతర విషయాల మీదకి పోకుండా అడ్డగించడం. తన యజ్ఞం అంటే క్రియా పరావస్థ. ఇంద్రుడు కోపగించి ముసలాధార వృష్టి కురిపించడం అంటే ఆసక్తితో కళ్ళ ద్వారా లేదా అనుమాన ప్రమాణం ద్వారాను మనస్సు ద్వారాను ఇతర తత్వాల మీద నిలిచి ఒకదాని తర్వాత మరొకదాన్ని గురించిన ఆలోచన అనే వర్షం పడడం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అంటే ఓంకార క్రియ నిమిత్తం నాలుకని చాపి ఎత్తడం, ధారణ చేయడం. శైశవావస్థలో 2 కాళ్లతోనూ ఒక బండిని తిరగవేయటం అంటే క్రియా ప్రాణాయామం ద్వారా కింద నుంచి నెత్తివైపు ప్రాణాన్ని లేపడం. బండిని తిరగవేయటం అంటే ఇదే. చనుబాలు త్రాగుతూ పూతనని చంపడం అంటే రొమ్ములో వాయువును స్థిరం చేసి అనాత్మను నాశనం చేయడం. వేణురవం అంటే క్రియావస్థలో వినిపించే సి సి అన్న ధ్వని. బ్రహ్మాది దేవగణాలు మొదలుకొని స్థావర జంగమాది పదార్థాలన్నీ సమ్మోహిత స్థితి చెందడం అంటే అన్నీ వశంలో ఉంటాయి. కోరికను అనుసరించే అంతా జరుగుతుంది. పరస్త్రీ అంటే మాయ. రాత్రిపూట అంటే అంధకారమైనప్పుడు. ఇల్లు విడిచి రావడం అంటే ఆత్మలో నిలవకుండా మనస్సు పంచతత్వాల్లో ఉండడం. తమ తమ భర్తలను అంటే అహంకారాన్ని. పుత్ర పరిజనులను అంటే మాయను. వస్త్రాల్ని అపహరించడం అంటే నిరావరణం, నిర్వస్త్రం కావడం అంటే సర్వం బ్రహ్మమయం జగత్ కావడం. పున్నమి నాటి రాసక్రీడ అంటే అంతటా బ్రహ్మనే చూడ్డం. మద గజాలతోనూ చాణూర ముష్టికాది అసురులతోనూ కంసుడితోనూ పోరాడడం అంటే
అంతా మాయ. ద్వారకాపురి అంటే కూటస్థం. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క జీవితం ఎలా ఉందో దాన్ని స్పిరిచువల్ మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవాలి మన సాధనలో అనే దాని గురించి చక్కగా ఎవ్రీ వర్డ్కి వారు మీనింగ్ ఇచ్చారు. దీన్ని మెల్లగా విని అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి వదిలేసి అంటే ఆయన్ని దృష్టిలో ఉంచుకోకుండా అన్ని పనులు చేసేవాడు చాలా చెడ్డవాడు. వర్తమాన చంచల మనస్సునకు ఉనికి లేనప్పుడు, మనస్సులోనే నిలిచినప్పుడు మన్మనావస్థ ప్రాప్తిస్తుంది. అంటే వర్తమాన చంచల మనస్సు వైపు రవ్వంతైనా దృష్టి పెట్టకుండా ఉన్నట్లయితే ప్రాణకర్మ చేస్తూ ఈ విధమైన ఉన్మని లేదా ఉన్మన అంటే ఆత్మవిస్తృతి స్థితి పొందినప్పుడే దాన్ని యథార్థమైన ధ్యానావస్థ అంటారు. అంటే మన మనస్సు వైపు దృష్టి పెట్టకుండా ప్రాణకర్మ చేస్తూ ఆ ఉన్మత్త స్థితిని పొందటాన్నే యథార్థమైన ధ్యానావస్థ అంటారు. ఈ విధంగా ఉన్మని ధ్యానావస్థను భగవంతుడి వైపు లగ్నం చేసి ఉంచే వాళ్ళ పనులన్నింటినీ ఈశ్వరుడే చేసి పెడతాడు. అతను ఏమీ చేయనక్కర్లేదు. ఎందుకంటే అతనికి అప్పుడు కర్మ ఏది ఉండదు. ఈ స్థితిలో పనులన్నీ వాటంతట అవే అవుతూ ఉంటాయి. ఇందువల్ల 1873 మార్చి 26వ తేదీన వారు ఇలా రాశారు. ఆహిస్తే ఆహిస్తే జే మాలూమ్ సబ్ కామ్ హోతా హై. పనులన్నీ మెల్లమెల్లగా తెలియకుండానే వాటంతట అవి జరుగుతూ ఉన్నాయి. తమకు తాముగా ప్రయత్నించి ఏదీ చెయ్యనవసరం లేకపోతోంది. యోగులకు ఈ స్థితి ఎప్పుడు కలుగుతుందో వారు ఇలా చెప్పారు. ఏ వస్తువును పొందాలన్న కోరిక ఎన్నడూ కలగకుండా ఎప్పుడుంటుందో ఆ వస్తువే అనాయాసంగా దొరికినప్పుడు దానిని గొప్ప లాభంగా ఎలా తలుస్తారో అలాగే కావాలని కుంభించినప్పుడు కూడా దానంతట అదే కుంభకం సిద్ధించినప్పుడు దానివల్ల గొప్ప ఆనందం కలుగుతుంది. ఏ వస్తువును పొందాలనే కోరిక అనేదే లేకుండా ఆ వస్తువే ఆయాచితంగా లభిస్తే ఎంత ఆనందం. దాన్ని ఒక గొప్ప లాభంగా తలిచినట్టుగానే మనం అదే పనిగా ప్రయత్నం చెయ్యకపోయినా అంటే ప్రాణకర్మ చేస్తూ కుంభించాల్సిన అవసరం లేకుండానే ఆ కుంభకం దానంతట అదే సిద్ధిస్తుంది. ఇప్పుడు మనం యోగిరాజులు ముందు సెషన్లో చెప్పుకున్నాం. యోగిరాజులు ఒకసారి ఆయనకు మంచిగా అనిపించక ప్రాణకర్మ చేయకపోతే కూడా ఆటోమేటిక్గా ఆయనలో ఆ స్థితి కలుగుతోంది. అలాగా ఆటోమేటిక్గా కుంభకం అదే సిద్ధించినప్పుడు దానివల్ల ఆనందం కలుగుతుంది. ఈ విధమైన అవస్థ పొందిన యోగులు అన్ని విధాల ఈశ్వరీయ శక్తులను పొందుతారు. అంటే లాహిరి మహాశయులు కూడా అన్ని రకాల ఈశ్వరీయ శక్తులను పొందారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇందువల్ల వారు ఇలా రాశారు. సర్వశక్తివాన్ హోనే కా అగమ్ మాలూమ్ హుआ, जो सकल सब चीज जानता है, सो शख्स सब चीज कर सकता है. जब सब वही है तो हम भी वही है, ता हम सब कुछ कर सकता है. సర్వశక్తిమంతుణ్ణి అయ్యే రహస్యం తెలియవచ్చింది. అన్నింటినీ తెలుసుకోగల వ్యక్తి అన్నింటినీ చేయగలడు. అన్నీ అదే అయితే నేను అదే. ఇందువల్ల ఇప్పుడు నేను కూడా అన్నీ చేయగలను. 1873 మే 13న ఇలా రాశారు. నేను చూస్తున్న ఆత్మసూర్యుడే ఆదిపురుషుడయ్యాడు. అతడే మళ్ళీ బ్రహ్మ తాలూకు పొడగాటి లింగరూపుడయ్యాడు. ఆయనే నేను. బ్రహ్మ తాలూకు ఆ లింగ రూపంలో నుంచి ఒక వెలుతురు వెలువడుతోంది. అక్కడ రాత్రి లేదు, పగలు లేదు. అది స్వయం ప్రకాశం. దాంట్లో కలిసిపోవడాన్నే లయం అవ్వడం అంటారు. ఈ విధంగా లయస్థితి కలిగినప్పుడు శరీరం నిస్పందం అంటే నిశ్చలం అయిపోయింది. ఈ స్థితిలో ఇచ్ఛానుసారంగా అన్నీ చేయగలుగుతాను. 10 రాత్రులు 10 పగళ్ళు ఏమీ తినకుండా తాక్కుండా మేలుకునే ఉండి ఏకాగ్ర చిత్తంతో ఒక ఆసనం మీద కూర్చుని
ఆత్మకర్మ చేసిన మీదటే ఈ స్థితి సిద్ధిస్తుంది. కానీ అన్ని రకాల ఆశలను, ఆంక్షలను విడవకుండా ఇది ఎలా సంభవిస్తుంది అంటే మనస్సులోని తరంగాల వల్లే ఆశ పుడుతూ ఉంటుంది. మానస తరంగాలు ఉన్నంతసేపు ఆశ ఉంటుంది. కానీ ఆత్మకర్మ చేయడం వల్ల మనస్తరంగాలు లోపించినప్పుడు మనస్సు పూర్తిగా స్థిరమైపోతుంది. అప్పుడు ఎలాంటి ఆశ ఉండదు. ఆ స్థితి పొందిన మీదట అన్నీ వాటంతట అవి సిద్ధిస్తూనే ఉంటాయి. అంటే స్థాయి స్థితి ప్రాప్తమవుతుంది. అందువల్ల వారు కాళిక మీద లేదా అంతర్యామి అయిన ఈశ్వరుడి మీద భారమంతా వేసి ఆయన శరణాగతి పొందడాన్ని సూచిస్తూ ఇలా చెప్పారు. ఇప్పుడు ఎదురుగా చూస్తున్న సాధనలోని కఠిన స్తరంలో ఈశ్వరుడి ఇచ్ఛ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఈ కఠిన స్తరాన్ని గురించి వారు 1873 జూలై 16న ఇలా రాశారు. స్వభావ్ బ్రహ్మ హై, ఇస్సే పార్ జానా ముష్కిల్. आज इंद्रिया ने सताया, सबको मार के आशा त्याग के आपने आप लय होना काम है. लेकिन मगन रहने से सा आनंद रहत है, पर विषय चैतन्य नहीं रहता है. रात के अब यही इरादा करता है कि रात भर बैठने मगन कटावे, ताकत कुछ बढ़ाना चाहिए. అంటే ఆత్మభావమే బ్రహ్మ. దీన్ని దాటడం కఠినం. ఇందువల్ల ఈరోజు ఇంద్రియాలన్నింటినీ అణిచిపెట్టి అన్ని రకాల ఆశలను విడిచిపెట్టి నన్ను నేను బ్రహ్మతో సంపూర్ణంగా ఐక్యం చేయడం అంటే లయం చేసేయడం ఒక్కటే నేను చేయవలసినది. బ్రహ్మధ్యానంలో మునిగి ఉండటం వల్ల ఎప్పుడూ ఆనందం కలుగుతూనే ఉంటుంది. ఆ స్థితిలో విషయ చైతన్యం అంటే భోగ్య వస్తువుల మీద ఏ విధమైన ఆసక్తి భావము ఉండదు. ఇందువల్ల రాత్రి అంతా బ్రహ్మధ్యానంలోనే మునిగి ఉండి సమాధి స్థితిలో గడపాలన్న కోరిక పుడుతోంది. దానికి మరో శక్తిని తప్పకుండా సమకూర్చాలి. దీనికి ముందు 1873 జూన్ 21న ఇలా రాశారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా లోపలికి ప్రవేశించాను. ఇది కఠినమైన ద్వారం. దీన్ని దాటడం కష్టం. దేన్నైనా పట్టుకొని జాగ్రత్తగా ఉండటానికి అక్కడ అలాంటిది ఏమీ లేదు. అంటే ప్రాణకర్మ చేస్తుంటే అంతా ఏకమైపోయినప్పుడు రెండు ఎక్కడుంటాయి? ఎవరు ఎవరిని పట్టుకుంటారు? అంటే ప్రాపంచిక చింతలు ఏవీ లేకుండా నిశ్చేతనంగా ఉండే స్థితి ఇది. నిద్ర లాంటిది. అలాగని నిద్రలాగా కాదు. ఈ స్థితిలో ఓంకార ధ్వని ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. రాజాధిరాజ పురుషోత్తముడు ఎదురుగా నుంచుని ఉన్నాడు. ఇదే సంతోషామృత పానం. ఈ విధమైన ఆనంద ప్రాప్తి పొందే ముందు కలిగే ఆనందమంతా కేవలం రుచి చూడ్డం మట్టుకే. అలాంటి వాళ్ళు కేవలం సంసార సాగర తరంగాల దెబ్బలకు మునకలు వేస్తూ ఉండవలసిందే. మళ్ళీ రాశారు. పీछे मेरुदंड में श्वासा मजे से चलने लगा, अब घर में आए अब बड़ा आनंद. मुर्दा जीता है जब तवो में लय हो, जिसका की ब्रह्ममय दृष्टि है उसके इच्छा करने के पहले मनोकामना सिद्ध होए. अब स्थिर होने का లక్షణ్ పక్ ఆయా హే. అంటే వెనకవైపు మేరుదండం, వెన్ను లోపల అంటే సుషుమ్నాలో శ్వాస సహజంగా సాగుతోంది. ఇప్పుడు స్థిర గృహానికి వచ్చాను. ఇప్పుడు చాలా ఆనందం కలుగుతోంది. దీని తర్వాత అంతా లయమైపోయినప్పుడు ఒంటి మీద స్పృహ లేదు. అంటే దేహంలో ఉన్న అన్ని రకాల తరంగాలు లుప్తమైపోయాయి. దేహబోధ లేని మరో స్థితి కూడా కలిగింది. అంటే దేహబోధ లేని స్థితిలో ఎక్కువసేపు ఉండడం బాగా అలవాటైపోయిందన్నమాట. దీని తాత్పర్యం ఏమిటంటే ఈ దేహబోధనే మృతదేహం మాదిరిగా పరిణమింపచేసి మృతవతుగా స్థిరమైన మీదట
అందులో ఉండడమే యథార్థమైన శవసాధన. ఏదో శవం మీద కూర్చొని సాధన చేయడం శవసాధన కాదు. ఈ విధంగా దేహబోధ లేకుండా ఉండే స్థితిని పొందిన యోగి దృష్టి ఎప్పుడూ బ్రహ్మమయమయే ఉంటుంది. ఏదైనా ఒక వస్తువును కోరకముందే ఆ కోరిక దానంతట అది నెరవేరుతుంది. యోగిరాజులు ఈ స్థితిని పొంది చెబుతున్నారు. ఇప్పుడు ఆ విధమైన అవస్థా లక్షణం దృఢమైంది. ఇది యోగులకు అత్యున్నతావస్థ. ఈ స్థితికి చేరి వారు 1873 ఆగస్టు 6న ఇలా రాశారు. బ్రహ్మే మూలం అంటే ఆది, యథార్థం. ఆయనే ఆత్మ సూర్యరూపుడు. అయితే ఆయన కూడా ఉండలేదు, మహాశూన్యంలో కలిసిపోయాడు. కేవల స్థిర బ్రహ్మే మిగిలాడు. ఇప్పుడు కేవలం ఒక ఆసనం మీద కూర్చొని ఉండాలన్న కోరిక పుడుతోంది. అంతేకాకుండా సాహసించి ఏదైనా చేస్తే అది అవుతుందని కూడా తెలియవచ్చింది. స్త్రీ మాత పురుష రూపాలు ఏర్పడ్డాయి. బాలిక మాతృరూపం పొందింది, బాలుడు పితృరూపం పొందాడు. ఈ విధంగా అన్నీ మాతాపితలతో ఏకమై మహాశూన్యంలో కలిసిపోయాయి. ఇంతవరకు నన్ను నేను స్వతంత్రంగా చూస్తూ వచ్చాను. ఇప్పుడు అది కూడా స్తబ్దము, స్థిరము అయిపోయి ఐక్యమైపోయి ఉంది. ఈ విధంగా ప్రకృతి పురుషులను తప్ప మరి దేన్ని నేను చూడడం లేదు. అంటే ఆ ప్రకృతి పురుషులే అనాది తత్వం. ఆ ప్రకృతి పురుషులే అనేక రూపాలు ధరిస్తున్నారు. ఇందువల్లే వాళ్ళ అనంత రూపాల్లో అవపడుతున్నారు. కానీ బ్రహ్మకున్న ఒకే ఒక రూపంతో అస్తిత్వంలో ఉన్నదంతా దాని వికాసము, వివర్తము, విస్తార ప్రసారాలు అన్నీ చూస్తున్నాను. ఇందుకే వారు తమ భక్తులందరికీ ఇలా చెబుతూ ఉండేవారు. అద్దంలో 2 రూపాలు అంటే ద్వైతం. కనిపించినంత వరకు మనస్సులో అహంకారం మొదలైనవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ అన్నీ ఏకమైపోయినప్పుడు, అద్వైత స్థితి ఏర్పడ్డప్పుడు మరి ఏదీ ఉండదు. 2 లేనప్పుడు అహంకారం ఎవరికి ఉంటుంది? 2 లేని చోట ప్రమాణం ఉండదు. ఈ దేహంలో ఆ భావం ఉన్నంత వరకు ప్రమాణం ఉంటుంది. దేహబోధే లేనప్పుడు 2 ఉండనే ఉండవు. రౌప్యం అంటే వెండి ఒకే ధాతువు. ఈ ధాతువు గుణం దేంట్లో ఉంటే అదల్లా వెండే. ఈ 2 వస్తువులు లేదా గుణాలు లేని చోటు ప్రమాణానికి అతీతమైన స్థానం. తత్వం తాలూకు క్రియ చేసిన మీదట క్రియకు పరమైన అవస్థే తత్వాతీత స్థానం. 2 ఉంటే దుఃఖం ఉంటుంది. దుఃఖాతీతులు కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ ద్వంద్వాతీత క్రియకు పరావస్థలో ఉండాలి. 2 ఉంటేనే ద్వంద్వం సృష్టి అవుతుంది. బ్రహ్మ ద్వంద్వాతీతుడు, ద్వంద్వానికి పైన ఉన్నవాడు. ఇందువల్ల బ్రహ్మను ప్రమాణం ద్వారాను ప్రమేయం ద్వారాను నిరూపించడం సాధ్యం కాదు. క్రియ చేసిన తర్వాత కనిపించే రూపాలన్నీ ఏమిటి? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా, ఏ రూపంలో కనిపిస్తాయి అనే ప్రశ్నలు లేదా ఆలోచనలు అన్నింటి వల్ల మనస్సులో ద్వేషం పుడుతుంది. వాటిని చూడాలన్న కోరిక కలుగుతుంది. కనిపించే వస్తువులన్నీ నశించేవే. అన్ని అవయవాల్లో కోరిక కలుగుతుంది. కనిపించే వస్తువులన్నీ నశించేవే. అన్ని అవయవాల్లో అంటే అంగ ఉపాంగాల్లో అణుస్వరూపంలో బ్రహ్మ ఉన్నాడు. ఆయనకు అతీతంగా క్రియాపరావస్థలో ఉండడమే తత్వజ్ఞానం. పైన చెప్పిన రూపాలన్నింటినీ చూసిన మీదట మనస్సులో నానా రకాల తర్క వితర్కాలు బయలుదేరతాయి. అంటే ఇవన్నీ నిజాలా, భ్రమలా అన్న ప్రశ్నలు పుడతాయి. ఈ తర్కం పుట్టడం వల్ల స్వరూప నిర్ణయ విషయంలో ద్వేషం పుడుతుంది. దీంట్లో కూడా బ్రహ్మ లేడు. ఈ తర్క వితర్కాల వల్ల అంతా చంచల మనస్సు చేసే కర్మేనని నిశ్చయమైంది. స్థిర మనస్సే బ్రహ్మ. ఈ సమస్త రూపాల విషయంలోనూ ఎంతో సూక్ష్మతర ఆభాసం లభ్యమైంది. ఈ అనుభవం సాపేక్షం కాదు. ఈ విధమైన నిర్ణయం ద్వేషం చేసే పని. కానీ ద్వేషంలోనూ బ్రహ్మ లేడు. ఎందుకంటే బ్రహ్మ తత్వాతీతుడు. క్రియాపరావస్థలో నేను అన్నది లేనప్పుడు 2 కూడా ఉండవు. ఇందువల్ల 2 లేనప్పుడు
ద్వేషం, హింస, తర్కం మొదలైనవి ఏవీ ఉండవు. ఈ స్థితిలో ఎప్పుడూ ఉంటూ ఉండడమే తత్వజ్ఞానం. అన్ని రకాల తర్క వితర్కాలకు, వాద వితండాలకు అతీతమైనదే శూన్యతత్వం. ఈ శూన్యతత్వమే బ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ తత్వాతీతుడు కనుక. రెండు ఉన్న చోటే ప్రమాణం ఉండవలసిన అవసరం ఉంటుంది. కానీ ప్రమాణానికి అతీతంగా క్రియా పరావస్థ ఉంది. అక్కడ రెండు లేవు కాబట్టి ఇందువల్ల ప్రమాణం అవసరం లేదు. అయితే మరి ఒక్కటే ఉందా? ఆ ఒక్కటిలో ఉండడము ఉండకపోవడము రెండు సమానమే. ఎందుకంటే రెండు అని చెప్పేవాడు కూడా ఒక్కటైపోయినప్పుడు ఒక్కటనేది ఉండడము ఉండకపోవడము సమానమే. ఇందువల్ల బ్రహ్మ ప్రమాణాతీతుడు. బ్రహ్మకు ప్రమాణం బ్రహ్మే. ప్రమాణ రూపాలు 4 విధాలు. ఈ 4 విధాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.